ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉపాధ్యాయ ఖాళీల భర్తీపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఉపాధ్యాయ ఖాళీలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. త్వరలో మెగా డిఎస్సి నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మెగా డిఎస్సికి వెంటనే చర్యలు చేపట్టాలి అని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికీ 19,043 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 9,370 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలి అని తెలంగాణ ప్రభుత్వం చూస్తోంది. 5,089 పోస్టులకు నోటిఫికేషన్ ఆల్రెడీ గత ప్రభుత్వం ఇచ్చింది. అయితే పదోన్నతులు బదిలీలపై కూడా దృష్టి పెట్టాలి అని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరికి విద్య అందాలి అనేదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం అంటున్నారు. ఏ ఒక్కరూ చదువు కోసం ఇతర గ్రామాలు పట్టణాలకు వెళ్లే పరిస్థితి ఉండొద్దు అని సీఎం అంటున్నారు. ఉపాధ్యాయుల కొరత తీర్చడానికి వెంటనే మెగా డిఎస్సిని విడుదల చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇది తెలంగాణలో టీచర్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్తగా చెప్పాలి. ఒకసారి మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, డిఎస్సి విడుదలకు, డిఎస్సికి నోటిఫికేషన్కి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి కసరత్తు చేస్తోంది? నిన్న విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు, రివ్యూ నిర్వహించారు. అసలు ప్రస్తుతం విద్యాశాఖ ఎవరికి మంత్రికి కేటాయించకపోవడంతో విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉంది. సో ఆయన రివ్యూ నిర్వహించారు. కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా పాఠశాల, తర్వాత కళాశాల, ఉన్నత కళాశాలకు సంబంధించినటువంటి వీరందరితో కూడా ఆయన భేటీ నిర్వహించారు. కొన్ని కీలకమైనటువంటి సూచనలు చేశారు. అధికారులకు ముఖ్యమైనటువంటి సూచనలు. మెగా డిఎస్సి నిర్వహించాల్సిందిగా సూచన చేశారు. మరొక 7,000 టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి యాడాన్తో ఒక మెగా డిఎస్సి ప్రకటన ఉండాలి. దీనికి సంబంధించినటువంటి నిర్వహణకు సంబంధించి అక్కడ ముఖ్య అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత కొన్ని రోజుల నుంచి డిఎస్సికి సంబంధించినటువంటి అంశం పైన అనేక పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొన్న ఇచ్చినటువంటి పోస్టులకు అదనంగా దీనికి యాడ్ ఆన్ చేస్తూ మెగా డిఎస్సి నిర్వహించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడంతో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే అధికారులతో ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇంత సమస్య వచ్చేంత వరకు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మిండకుండిపోయింది? కొన్ని చోట్లనేమో విద్యార్థులు లేరు అనేటువంటిది స్కూల్స్ క్లోజ్ చేశారు. కొన్ని చోట్లనేమో ఉపాధ్యాయులు సరిగా లేనటువంటి నేపథ్యంలో కొన్ని చోట్ల స్కూల్స్ ని మెర్జ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ తక్కువ సంఖ్య ఉంది, విద్యార్థులు లేరు, ఉపాధ్యాయులు లేనటువంటి సాకులు చెప్పాల్సిన పరిస్థితులు ఏమున్నాయనేటువంటిది గట్టిగా వార్నింగ్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన బడి మన ఊరు కార్యక్రమం గత ప్రభుత్వం ఏదైతే చేపట్టడం జరిగిందో దాంట్లో భాగంగా ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలి. ప్రతి స్కూల్లో ఉపాధ్యాయుడు లేడు అనేటువంటి చర్చ రావద్దు. ఒకవేళ స్కూల్ పిల్లలు తక్కువగా ఉన్నారు విద్యార్థులు అనేటువంటి చర్చ కూడా రావద్దు. ఎంతమంది ఉన్నా కూడా అక్కడ ఒక ఉపాధ్యాయుని స్కూలు నడపాల్సిందే అనేటువంటిది ఆయన ఆదేశాలు జారీ చేశారు. దాంట్లో భాగంగానే భారీగా టీచర్ రిక్రూట్మెంట్ జరగనుంది. దీనికి సంబంధించి దాంతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాన సమస్య టీచర్లకు సంబంధించినటువంటిది బదిలీల సమస్య. భర్త ఒక చోట పనిచేస్తే భార్య ఒక చోట పనిచేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో వారు ఈ సమస్యను అధిగమించాల్సిందిగా రేవంత్ రెడ్డి వారికి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతానికైతే చాలా స్పష్టంగా ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉంటారో వారితో చర్చించి ఈ సమస్య పరిష్కారం కోసం చూడాలి, మెగా డిఎస్సికి ఏర్పాట్లు చేయాలంటూ ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. రానున్నటువంటి రోజుల్లో విద్యాశాఖ పైన మరికొన్ని పోస్టులను క్రియేట్ చేసేలా, అంటే అక్కడ ఉన్నటువంటి అటెండర్లు కావచ్చు, ఇంకా క్షేత్రస్థాయిలో సహకరించేటువంటి సిబ్బందిని కూడా నియమించుకోవాలనేటువంటిది ఆదేశాలు జారీ చేశారు. మెగా డిఎస్సి ప్రకటనతో ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు చాలా మంది. రైట్ మధు, తెలంగాణలో టీచర్ ఉద్యోగార్థులకు ఇది ఖచ్చితంగా శుభవార్త. ఉపాధ్యాయ ఖాళీలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. త్వరలో మెగా డిఎస్సి నిర్వహిస్తామని సీఎం చెప్తున్నారు. మెగా డిఎస్సికి వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా 19,043 టీచర్ పోస్టులు ఉన్నాయి. 9,370 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలి అని ప్రభుత్వం చూస్తోంది. గత ప్రభుత్వం 5,089 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. పదోన్నతులు బదిలీలపైన దృష్టి పెట్టాలి అని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరికి విద్య అందాలి అనేదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చెప్తున్నారు. ఏ ఒక్కరూ కూడా చదువు కోసం ఇతర గ్రామాలు పట్టణాలకు వెళ్లే పరిస్థితి ఉండొద్దు అని సీఎం అంటున్నారు. ఉపాధ్యాయుల కొరత తీర్చడానికి వెంటనే మెగా డిఎస్సిని విడుదల చేయాలి అని ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి.